గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ గురించి తెలుసుకుందాం. పాలీసెట్లో మనకి ఎంతవరకు సిలబస్ ఉందో అంతవరకు గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిజం ఇవి రెండు శాస్త్రాలు కలవడం వల్ల ఏర్పడింది. వన్ ఈజ్ ద ఎలక్ట్రిసిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ ద మ్యాగ్నెటిజం. సాధారణంగా ఎలక్ట్రిసిటీ వేరు మ్యాగ్నెటిసిటీ వేరు అని చెప్పేసి మనకి 19వ శతాబ్దం వరకు కూడా రెండు వేరు శాస్త్రాలుగానే అధ్యయనం చేయడం జరిగింది. కానీ 19th సెంచరీలో ఐర్స్టెడ్ చేసిన ప్రయోగం ఆధారంగా ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిక్కి మధ్య గల సంబంధం ఉంది అని చెప్పేసి ప్రయోగపూర్వకంగా నిరూపించి ఐర్స్టెడ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేటువంటి మరొక కొత్త శాస్త్రానికి నాంది పలికారు. ఓకే, వాట్ ఈజ్ హిజ్ ఎక్స్పెరిమెంట్? అతను ఏం చేశారు అని చెప్పేసి తెలుసుకుందాం. ఒక వై షేప్లో ఉండేటువంటి రెండు చీలిక తీసుకుని దాని గుండా ఒక కండక్టర్ని తీసుకుని విద్యుత్తు దాని గుండా ప్రవహించేలా చేశారు. దాని కిందని ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టడం జరిగింది. అతను దాని నుండి డిఫ్లెక్షన్ జరగడం సూచించారు. అంటే ఏంటి? కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఒక విద్యుత్ తీగ వాహకంకి దగ్గరలో ఉన్నటువంటి ఒక కంపాస్లో అపవర్తనాన్ని డిఫ్లెక్షన్ని సూచించడం జరిగింది. అంటే ఏంటి? అంతవరకు కూడా ఎలక్ట్రిసిటీ వేరు మ్యాగ్నెటిజం వేరు రెండింటికి సంబంధం లేదు అనుకున్న అతను ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిసిటీకి మధ్య సంబంధం ఉంది. కరెంట్ క్యారీయింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్న విషయాన్ని ఆయన నిరూపించడం జరిగింది. అంటే ఏంటి? ఏదైనా ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తూ ఉన్నట్లయితే దాని చుట్టూరా మనకి అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది అన్న విషయం మనకి ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. దాన్నే ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఆఫ్ ద ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్? ఏ కరెంట్ క్యారీయింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ఫీల్డ్ అనే పదం ఉపయోగించడం జరిగింది. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, how much area occupies, the total area is called magnetic field. Field is a 3-dimensional one, 2-dimensional కాదు. ఒక అయస్కాంతం తీసుకున్నట్లయితే దాని చుట్టూరా కొంత మేర దాని యొక్క ఆకర్షణ ప్రభావం అనేది ఉంటుంది. ఈ అయస్కాంతం యొక్క ఆకర్షణ ప్రభావం ఎంత మేర ఆక్రమించి ఉందో 3 డైరెక్షన్స్లో కూడా దాన్నే మనం ఏమంటామంటే అయస్కాంత క్షేత్రము అంటాం. ఈ అయస్కాంత క్షేత్రము ఎక్కడ బలంగా ఉంటుంది ఎక్కడ బలహీనంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అన్నదాన్ని మనము అయస్కాంత బలరేఖల ఆధారంగా మనము తెలుసుకోవడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్. హౌ కెన్ వీ నో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్? ద ఎక్స్పెరిమెంట్ యూ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ద 10th క్లాస్ హౌ టు డ్రా మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ అనేది. సో ఒక దండయస్కాంతాన్ని తీసుకుని కంపాస్ సహాయంతో దాని యొక్క డిఫ్లెక్షన్ని గమనిస్తూ మీరు తీసుకున్నట్లయితే చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి. అయస్కాంతం యొక్క ఫోర్స్ లైన్స్ మనకి ఈ రకంగా వస్తూ ఉంటాయి లేదా? ఇది నార్త్ ఇది సౌత్ అని మనం అనుకున్నట్లయితే ఇది సౌత్ నార్త్ ఉన్నప్పుడు ఈ రకంగా బలరేఖలు అనేవి మనకి రావడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా అయస్కాంత బలరేఖలు నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ వైపే ప్రయాణిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. చూడండి ఈ బలరేఖల యొక్క డైరెక్షన్ ఎప్పుడూ కూడా ఏంటి? దండయస్కాంతంలో ఏర్పడేటువంటి బలరేఖలు నార్త్ నుంచి స్టార్ట్ అవుతూ సౌత్ వైపుకే ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే క్లోజ్డ్ లూప్స్, సంవృత వలయాలు. ఇవి ఒకదాన్నొకటి ఖండించుకోవు. అయస్కాంత బలరేఖలు ఎప్పుడూ కూడా ఒకదాన్నొకటి ఖండించుకోవు. ఇవన్నీ కూడా ఏంటంటే క్లోజ్డ్ లూప్స్. దీస్ ఆల్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ దీస్ ఆల్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. దే నెవర్ క్రాస్, ఎనీ టూ ఫోర్స్ లైన్స్ నెవర్ క్రాస్. ఓకే, ఈ రకంగా ఈ క్లోజ్డ్ లూప్స్ అన్నప్పుడు నార్త్ నుంచి సౌత్కు బయట నుంచి ప్రయాణించి ఇన్సైడ్ సౌత్ నుంచి నార్త్కు ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఇదొక క్లోజ్డ్ లూప్ అనమాట. ప్రతి ఫోర్స్ లైన్ కూడా మనకు ఒక క్లోజ్డ్ లూపే. అంచేత అయస్కాంత బలరేఖలు ఎప్పుడూ కూడా ఖండించుకోవు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఓకే, ఈ అయస్కాంత బలరేఖలు ఏకాంక వైశాల్యం గుండా ప్రయాణిస్తే ఎన్ని బలరేఖలు అయితే వెళ్తాయో దాన్నే మనం ఏమంటామంటే అయస్కాంత అభివాహము, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ద నెంబర్ ఆఫ్ force lines passing through a unit area is called magnetic flux, that you will denote with phi. Magnetic flux is denoted with phi. The number of force lines, ఒక ఏరియాని తీసుకోండి,
The number of force lines passing through a unit area. I am drawing here the parallel lines. Why? Because magnetic force lines are parallel to each other. యూనిఫామ్ ప్యారలల్ లైన్స్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది అర్థం చేసుకుందుకు వీలుగా. ఇలా చూడండి, ఒక యూనిట్ ఏరియా గుండా ఎన్ని ఫోర్స్ లైన్స్లు అయితే వెళ్ళాయో దాన్నే మనం ఏమంటాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అయస్కాంత అభివాహము. నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్ పాసింగ్ త్రూ ఏ యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దాన్ని మనం దేనితో సూచిస్తాము? ఫై అనే లెటర్, గ్రీక్ లెటర్, ఇది ఫై అనే గ్రీక్ లెటర్తో సూచించడం జరుగుతుంది. ఈ అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు ఏంటి? అయస్కాంత అభివాహానికి ఎస్ఐ ప్రమాణాలు ఏంటంటే వెబర్ అనేటువంటి శాస్త్రవేత్త గౌరవార్థం దాన్ని వెబర్ అని సూచించడం జరిగింది. సో అయస్కాంత అభివాహం, magnetic flux, the units of magnetic flux in SI system is Weber. Okay, next అయస్కాంత అభివాహ సాంద్రత, magnetic flux density. ఏకాంక వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహాన్ని, ఏకాంక వైశాల్యం గుండా ప్రవహించే బలరేఖల సంఖ్యని అభివాహం అంటాం. అలాగే ఏకాంక వైశాల్యం గుండా ప్రవహించే అభివాహాన్ని, ఎందుకంటే 3 డైమెన్షనల్ ఉంటుంది మనం అయస్కాంత క్షేత్రం అని చెప్పుకున్నాం. ఇలాంటి అయస్కాంత అభివాహాలు ప్రతి తలానికి ఉంటుంటాయి. ఇలాంటి అభివాహాలు ఏకాంక వైశాల్యం గుండా ప్రవహిస్తే దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. అంతరాళంలో తీసుకోవడం జరుగుతుంది దీన్ని. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రాసింగ్ త్రూ ఏ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని బీతో సూచిస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని బీతో సూచిస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు ఫై ఏ, లేదా అయస్కాంత అభివాహం ఫై ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఫై ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు ఫై ఏ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ passing through a unit area is called magnetic flux density. ఓకేనా? ఏకాంక వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహాన్నే అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు. దీనికి ప్రమాణాలు తీసుకోండి. అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు ఏంటి? వెబర్ పర్ మీటర్ స్క్వేర్. బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. అయస్కాంత అభివాహ సాంద్రతకి ప్రమాణాలు ఏంటి? వెబర్ పర్ మీటర్ స్క్వేర్. 5/A కదా, సారీ, బి ఈజ్ ఈక్వల్ టు 5/A. బి ఈజ్ ఈక్వల్ టు 5/A. ఏకాంక వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహం బి ఈజ్ ఈక్వల్ టు 5/A. సో బికి ప్రమాణాలు ఏంటి? అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు వెబర్ పర్ ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్కే మరొక పేరుంది, దాన్నే మనం ఏమంటామంటే టెస్లా. ఈ వెబర్ పర్ మీటర్ స్క్వేర్నే మనం ఏమంటాం? టెస్లా అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫార్ములాలో బి ఈజ్ ఈక్వల్ టు 5/A నుంచి ఫై ఈజ్ ఈక్వల్ టు బిఏ అంటే ఏంటి? అయస్కాంత అభివాహం ఈజ్ ఈక్వల్ టు అయస్కాంత అభివాహ సాంద్రత ఇంటూ వైశాల్యం. అయితే ఈ అయస్కాంత బలరేఖలు అనేవి అయస్కాంత అభివాహంతో కొంత కోణం చేస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు దాని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఫై ఈజ్ ఈక్వల్ టు బిఏ కాస్ థీటా. ఆ యాంగిల్ ఎంత అయితే ఆ యాంగిల్ వాల్యూని కాస్ థీటాలో సబ్స్టిట్యూట్ చేసి మనం దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.